జగద్గురువులు పూజ్యులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామికి వారికి వారి శిష్యులు గురువులు విశేఖర భారతి మహాస్వామి వారికి నమస్కారాలతో వేదికని అలంకరించిన చాలామంది పెద్దలు వారందరికీ సభకి నమస్కారాలు. నా పేరు శంకరనారాయణ ప్లాంజరి. ఈ అవధాన విద్యకు కొత్తవాడిని. అయితే మా దర్శనం శర్మ గారు, మా బంగారాయ శర్మ గారు, వీరి ద్వారా నాకు కొంచెం పరిచయం కలిగింది. ఎంతో అద్భుతం, మహా అద్భుతం. శృంగేరి జగద్గురువులు చెప్పినట్టు వీటిని ధారణ చేయడం చాలా కష్టం. గురుగారు చెప్పినట్టు మునుపటి మన శ్రీ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారి ఏకసంధాగ్రహిత్వాన్ని వింటూ ఉంటే అంటే మనమంతా ఎంత అదృష్టవంతులమో తెలిసిపోతుంది. ఎందుకంటే నేను విదేశాల్లో ఉంటూ అనేక దేశాలు తిరిగాను, ఎన్నో కార్యక్రమాలు చూశాను. మన దేశం కూడా భారతదేశం చాలా గొప్ప దేశం అని నేను భగవాన్ శ్రీ సత్యసాయి వారిని ఆదర్శంగా తీసుకుంటాను. వారి భక్తుల్ని, వారి ద్వారా ఏదో విదేశాల్లో ఉండే నువ్వు అంటే స్వామివారు చెప్పేవారు, భారతదేశం యోగభూమి, అమెరికా దేశం భోగభూమి అని. నిజంగా యోగాన్ని అనుభవించాలంటే ఎలా అంటే భగవద్ ఆరాధన అన్నీ చేస్తాము, గుళ్ళు తిరుగుతాము, అన్నీ చేస్తాము. కానీ ఈ ధారణ శక్తి బొద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు. అంటే వారు ఇలాంటి శిష్యులను తయారు చేస్తుంటే మాలాంటి వాళ్ళు కొంచెమైనా ప్రోత్సాహం ఇవ్వాలి. దానికి మా దర్శనం శర్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వారే చెప్పారు. నెల కార్యక్రమం వారు అవధాన అష్టావధానంతో నా చేత చేయించారు, ప్రారంభం చేయించారు. ఇది ఏ విదేశాల్లో చూసినా కూడా ఇలాంటి ప్రక్రియ ఎక్కడ కనబడదు. ధారణ శక్తి అనేది పూర్వజన సుకృతమేమో, భగవద్ ఆశీర్వాదం ఉండొచ్చు. ఆ తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని ఈ రోజుల్లో నేను ఎక్కువ చూస్తున్నాను. ఎంతసేపు విదేశాల మీద మోసే కానీ మన ధర్మం పట్ల అవగాహన లేదు పిల్లలకు కూడా. ఇప్పుడు మేము బీహార్లో ఒక స్వామీజీ ద్వారా దైవభక్తి, దేశభక్తి, సంఘభక్తి అనే విషయం మీద పిల్లలకి అవగాహనకి ఏర్చేస్తే ఎంతో గొప్పగా పిల్లలు వస్తున్నారు. వీళ్ళందరికీ నేను శర్మగారికి చెప్తున్నాను, మట్టిలో మాణిక్యాలు ఎక్కడో ఉంటారు, మామూలు స్కూల్లోనూ ఉంటారు. మనం ఆ స్కూల్కి వెళ్ళి ఇలాంటి అవధాన కార్యక్రమాలు చేసి ఆ మాణిక్యాలను వెలిగితేయాలి. పద్మాకర్ లాంటి గురువుగారులు వారికి శిక్షణ ఇస్తే మన దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. జగద్గురువులు కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి ఎంతైనా ప్రోత్సాహం చేయాలి. మాలాంటి వాళ్ళం ఏదో ఇతోధికంగా చేయగలం. తెలుగు ఎక్కువగా మాట్లాడలేం కాబట్టి కొంచెం పండితుల మధ్య నాకు అన్నారు కదా మందానై, బహుశా నేను అలాంటి వాడినేమో. కాబట్టి నన్ను క్షమించాలి. మన దర్శన్ శర్మ గారికి నా కృతజ్ఞతలు. నమస్కారం. సాయిరామ్.